ఏమండి చెప్పానుగా నాకు ఇలా కూర్చోవడం అంటే ఇష్టం అని చెప్పి మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఇలా కూర్చోవడం అంటే నాకు చాలా ఇష్టం. అదేనండి కనిపించేది రోడ్డు గేట్ అవతలైతే రోడ్డు కనిపిస్తుంది అనమాట. ఇట్లా గుమ్మల్లో కూర్చుని ఇలా కూర్చుంటాను. మా అక్క నాకు టిఫిన్ చేసి పెట్టింది పల్లి చట్నీ కారపు రొట్టి సూపర్గా ఉంది, చాలా బాగుంది. నేను నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తానండి. నాకైతే ఇలా కూర్చోవడం ఇష్టం. మరి ఎందుకంటే మా దగ్గర ఉండదు కాబట్టి, ఇట్లా ఇండిపెండెంట్ హౌస్లోనే ఇక్కడ ఇలా ఉంటుంది కాబట్టి ఇలాగా కూర్చుంటానన్నమాట. ఇట్లా చూస్తే మనకి ఫుల్ టైంపాస్ అయిపోతుంది. వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఒకళ్ళు మనతో మాట్లాడాలని బాధ లేదు. అలా కూర్చుని ఉంటే అలా చూస్తూ ఉంటే చుట్టూ చెట్లు ఉన్నాయండి. అటు ఇటు మొత్తం చెట్లు ఉంటాయి. మరి నాకు చెట్లు అంటే పిచ్చి కాబట్టి ఆ చెట్లు చూస్తూ ఉంటే కడుపు నిండిపోతుంది అనమాట. అయినా సరే మా అక్క అలా కడుపు నింపుకోకు, ఈ రొట్టె తినని చెప్పి నాకు రొట్టె వేసి ఇచ్చిందండి. చూసారా, అక్క ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది. అమ్మ తర్వాత అక్కే కదా. అక్క చెల్లి చాలా ప్రేమగా చూస్తారండి. ముగ్గురు మేము ఒకరికొకరు చాలా ప్రేమగా ఉంటాం అనమాట. చూసారా, ఫ్యాన్ కూడా వేసుకోని చెప్పి ఫ్యాన్ కూడా ఉంది ఇక్కడ. చక్కగా ఫ్యాన్ వేసుకుని ఇట్లా కూర్చుని ఇలా తింటున్నాను. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. ఎంతైనా అక్క చేతి వంట కదా, అద్దరిపోతుంది. ట్రెడిషనల్ రెసిపీస్ అక్క చాలా బాగా చేస్తుంది. చెల్లి కూడా ఇంకా సూపర్గా చేస్తుంది అనమాట. ఏం మాట కాబట్టి చెప్పుకోవాలి, నేను కూడా బాగా చేస్తాను. ఇదిగోండి మా అక్క ఫ్రూట్స్ కట్ చేస్తుంది చూసారా. కొద్దిగా చీకటి అవుతుంది. బొప్పాయ కట్ చేస్తుంది అనమాట. ఇప్పుడే టిఫిన్ లాగించడం అయిపోయింది. చూసారా, ఇలా కూర్చుంటే అలా రోడ్డు ఉంటుంది. నాకు అసలు యాక్చువల్గా ఇక్కడ చూపిస్తా చూడండి. ఇదిగోండి కరివేపాకు కోసాను. ఇక్కడ ఈ గట్టు మీద కూర్చోవడం నాకు ఇష్టం. అక్కడ కూర్చుని కాఫీ టీ తాగితే బాగుంటుంది, ఇష్టం. కానీ ఇప్పుడు వేళ ప్లేస్ మార్చాను అనమాట. రోడ్డు చూపిద్దామని మీకు. ఇట్లా రోడ్డు కనిపిస్తుందండి. అక్కడ కూర్చుని ఆ గట్టు మీద కూర్చుని రోడ్డు చూస్తూ కాఫీ టీ తాగితే భలే ఉంటుంది. అందరూ జనాలు వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటారు కదా, చూసుకుంటూ కాఫీ తాగితే బాగుంటుంది. మనతో ఎవరు మాట్లాడాలని బాధ లేదు. మనం వాళ్ళని చూసుకుంటూ టైంపాస్ చేసేయచ్చు అనమాట. మా అక్కని ఏదో ఒకటి పట్టుకొస్తూ ఉంటుంది, తింటూ ఇలా కూర్చుంటాను అనమాట. గుమ్మలోనే సెటిల్ అవుతాను నేనైతే. అవునండి, ఒకటి చూపిస్తాను మీకు. నేను ఇక్కడి నుంచి లేచి ఈ పండు పేరేంటో చెప్పండి మీరు. మామిడి పండు చూసారా, ఇదిగో ఈ మామిడి పండు పేరేంటో మీరు చెప్పండి. ఇది జలాలు అయితే కాదు, జలాలు అని చెప్తారు అందరూ, కానీ కాదు. ఏంటో చెప్పండి. ఇదిగో రోడ్డు దగ్గర కూడా వచ్చాను చూసారా, మీకోసం అని వెలుతురులోకి రోడ్డు దగ్గర కూడా వచ్చాను. టడాయ్ మామిడి పండు పేరు చెప్పేసేయండి మీరు, ఓకేనా. ఇంకోటి చూపిస్తాను, అదేంటో గెస్ చేయండి. గెస్ చేస్తారు. ఇవేంటో చెప్పండి. మామూలు అరటిపళ్ళు కాదండి ఇవి ఏం అరటిపళ్ళు చెప్పండి. బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇట్లా ఉంటుంది, తొక్క ఇలా ఉన్నా కూడా తొక్క తీసిన తర్వాత లోపల గుజ్జు భలేగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఐ హోప్ మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. తెలిస్తే కామెంట్లో తెలియజేయండి, ఓకేనా. మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఇది మామూలు అరటిపళ్ళు అని చెప్తారు, కానీ మామూలు అరటిపళ్ళు కాదు. ఏ వెరైటీ అనేది కామెంట్లో తెలియజేయండి, సరేనా. మా అక్క వాళ్ళ ఇంటికి వస్తే ఇలాంటి రకరకాలన్నీ కనిపిస్తూ ఉంటాయండి. బోళ్ళని ఉంటాయి వాళ్ళ ఇంట్లో అన్నీ. మీకు ఇంకోటి చూపిస్తానండి, రండి. ఇదిగో కనిపిస్తుందా ఇక్కడ మూట చూసారా, ఇక్కడ మూట ఉంది కదా, ఆ మూట నాకే. మా అక్క నాకు సారీ ఇచ్చింది. అదేంటో తర్వాత మీతో షేర్ చేసుకుంటా, ఓకేనా.